వెల్కమ్ టు ఎంబో న్యూస్. రాజధాని ఫైల్స్ సినిమాను చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైందన్నారు సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం. నాయుడుపేటలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. 34,000 మంది రైతుల త్యాగాలకు వాస్తవ రూపం రాజధాని ఫైల్స్ సినిమా అన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారని, అభివృద్ధిని విస్మరించిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్మోహన్ రెడ్డి గారి వణుకులో వెన్ను పుడతా ఉంది. రాజకీయ కోణంలో అనేక సినిమాలు తీశారు. ఏ ముఖ్యమంత్రి కూడా భయపడలా సినిమాలు చూసి. సామాజిక బాధ్యతతో తీసిన సినిమాని గురించి అంత భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం. 34,000 మంది రైతుల త్యాగాలకి వాస్తవ రూపంగా నిలిచింది రాజధాని ఫైల్స్ సినిమా. 1,000 మంది రైతుల యొక్క త్యాగాలని బూడిదలో పోసిన పన్నీరులాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని నిర్మాణంలో ఆయన ఎలాంటి చొరవ చూపుకుంటా రాజధానిని నిర్వీర్యం చేసేసాడు. భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. చెప్పని మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో అది అర్థం కావడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి పట్టుకున్న దానివల్లనే ఇలాంటి విపరీత బుద్ధులు వస్తున్నాయి. అసలు వీళ్ళకి ఎక్కడ ఏ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయాలని ఒక చిత్తశుద్ధి ఎక్కడ ఉందని చెప్పని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏపీ 3 రాజధానుల పేరుతో ఏపీని నిలువు దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి వారి యొక్క మనుషులు మాత్రం. మరి 5 ఏళ్లలో వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ దాచుకోవడం అనే కార్యక్రమంలో ఉన్నారే కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడ ముందుకు రాలేదని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, నవ రాజధాని నవ నిర్మాణ ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రంలో తిరిగి రాజధాని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఆయన హయాంలోనే అమరావతి దినదిన ప్రవర్ధమానమై